అంతర్జాతీయ వేదికపై మరోసారి ఆడిపోసుకున్న పాకిస్తాన్కు భారత్ గట్టి సమాధానమిచ్చింది. దెయ్యాలు వేదాలు వల్లించిన చందాన ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ భారత్కు నీతులు చెప్తోందని ఐరాసలో విరుచుకుపడింది. పాక్ ప్రభుత్వ మద్దతుతోనే ఉగ్రవాదులు ఆ దేశ వీధుల్లో స్వేచ్ఛగా విహరిస్తున్నారని ఆరోపించిన భారత్ హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వానీని ఐరాస వేదికపై కీర్తించడం పాక్ వక్రబుద్ధికి నిదర్శనమని స్పష్టం చేసింది. ఐరాస సాధారణ సభలో పాక్ ప్రధాని షరీఫ్ ప్రసంగాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. పాకిస్తాన్ ఒక ఉగ్రవాద రాజ్యమని అత్యున్నత అంతర్జాతీయ వేదికపై భారత్ స్పష్టం చేసింది. షరీఫ్ ప్రసంగంపై వివరణ హక్కును వినియోగించుకున్న ఐరాసలో భారత ఫస్ట్ సెక్రటరీ ఈనెం గంభీర్ ప్రపంచ ఉగ్రవాదానికి పాకిస్తాన్ కేంద్ర బిందువని ప్రకటించారు. ఎన్నో యుద్ధ నేరాలకు పాల్పడిందని విమర్శించిన గంభీర్ ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. పాకిస్తాన్ వీధుల్లో కరడుకట్టిన ఉగ్రవాదులైన జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజర్, ముంబై దాడుల సూత్రధారి జకీర్ ఉర్ రెహమాన్ లఖ్వీ వంటివారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని గంభీర్ వివరించారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగుతున్న ఉగ్రవాదం కారణంగా భారత్పై ఆ ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆమె ఉగ్రవాది బుర్హాన్ వానీని పాక్ ప్రధాని కీర్తించడాన్ని ఖండించారు. What we see in Pakistan, Mr. President, is a terrorist state which analyzes billions of dollars, much of it diverted from international aid to training, financing and supporting terrorist groups as militant proxies against its neighbors. Terrorist entities and their leaders, including many designated by the UN, continue to roam its streets freely and operate with state support. Mr. President, even today, we have heard support by the Pakistan's Prime Minister for a self-acknowledged commander of a known terrorist organization, Hizbul Mujahideen. Pakistan is a country with democracy deficit. In fact, it practices terrorism on its own people. It extends support to extremist groups, it suppresses minorities and women, and denies basic human rights, including through draconian laws. As a democracy, India is firmly resolved to protect all our citizens from all acts of terrorism in Jammu and Kashmir. We cannot and will not allow terrorism to prevail. అంతకుముందు కశ్మీర్లో అమాయక పౌరుల ఊచకోత, హింసాత్మక ఘటనలు, మానవ హక్కుల ఉల్లంఘన వంటివి సాధారణంగా మారిపోయాయని ఆరోపించిన నవాజ్ షరీఫ్ వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికి ఐక్యరాజ్య సమితి తరపున నిజ నిర్ధారణ కమిటీ వేయాలని కోరారు. తద్వారా అక్కడి అకృత్యాలు, అక్రమాలకు కారకులైన వారిని శిక్షించేందుకు అవకాశం ఏర్పడుతుంది అన్నది పాక్ అభిప్రాయం. కశ్మీర్లో నిర్బంధంలో ఉన్న రాజకీయ ఖైదీలందర్నీ విడిచిపెట్టాలని, కర్ఫ్యూ ఎత్తివేసి కశ్మీరీల నిరసనలకు అవకాశం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పుకునేందుకే పాటుపడుతున్నట్టు ఐరాసలో తెలిపిన షరీఫ్ ఈ విషయంలో భారత్ చొరవ తీసుకోవటం లేదంటూ ఆరోపించారు. షరీఫ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ పాక్ ప్రధాని ప్రసంగం బెదిరింపులు, ఆత్మస్తుతితో సత్యదూరంగా, అపరిపక్వంగా ఉందని మండిపడ్డారు.